సన్నిధి అన్నది ఒక సామాన్యమైనదిగా మనం చూడకూడదు. మొదటి విషయం, దేవుని సన్నిధి అన్నది మనం సామాన్యమైనదిగా మనం చూడకూడదు. అంటే సామాన్యమైనదిగా మనం చూస్తే ఏం జరుగుతుందంటే, దేవుని సన్నిధి అనేది సామాన్యమైనదిగా మనం చూస్తే ఏం జరుగుతుందంటే, మనకిష్టం వచ్చినప్పుడు వస్తాం, మనకు కుదిరితే వస్తాం, మనకు పనులు లేకపోతే వస్తాం, ఖాళీగా ఉంటే వస్తాం, అసలు వస్తే వస్తాం లేకపోతే లేదు. ఎప్పుడు దేవుని సన్నిధి అనేది సామాన్యమైనదిగా మనం భావించినప్పుడు, దేవుని సన్నిధి సామాన్యమైనది అని మనం భావించినప్పుడు మన విధి విధానం ఇలాగే ఉంటుంది. ఎందుకు ఇలా జరుగుతుందంటే, మనం దేవుని సన్నిధిని సామాన్యమైనదిగా మనం భావిస్తున్నాం. ఏముందిలే, ఈ వారం ఆరాధనకు వెళ్ళకపోతే ఏంటంట అని మనం అనుకుంటున్నామంటే, చాలా ఈజీగా మనం ఆరాధన మానేస్తున్నామంటే, దేవుని సన్నిధిని మనం ఏమనుకుంటున్నాం? సామాన్యమైనదిగా మనం అనుకుంటున్నాం. సామాన్యమైనదిగా మనం అనుకుంటున్నాం కాబట్టి చాలా ఈజీగా మానేస్తాం. ఎందుకు రాలేదండి ఈరోజు అంటే ఏం చెప్తాం? పని ఉండి రాలేదు. ఏం పని ఉంది? ఏదో పని ఉంది, రాలేదు. అంటే మీకు పని ఉంటే ఆరాధన మానేస్తారా? ఎందుకు ఈరోజు రాలేదు? ఊరికి వెళ్ళాము అందుకే రాలేదు. అంటే మీరు ఊరు వెళ్ళటం కోసం ఆరాధన మానేస్తారా? పెళ్ళికి వెళ్ళాం, ఫంక్షన్కి వెళ్ళాం, అంటే మీకు పెళ్ళిళ్ళుంటే ఫంక్షన్లు ఉంటే మీరు ఆరాధన మానేస్తారా? అంతేనా? అంటే ఇలా ఈ కారణాలు చెప్పి మీరు ఆరాధన మానేస్తూ ఉన్నారు అంటే, దేవుని సన్నిధిని మీరు ఏమనుకుంటున్నారు? నా ఉద్దేశం మీరు అంటే అలాంటి వారు ఏమనుకుంటున్నారు? దేవుని సన్నిధి సామాన్యమైనది, అంతే. దేవుని సన్నిధికి ప్రత్యేకత ఏమీ లేదు, దేవుని సన్నిధిలో గంభీరత ఏమీ లేదు, దేవుని సన్నిధి గొప్పతనం ఏమీ లేదు, అది సామాన్యమైనది అనుకుంటున్నారు గనుకనే చాలా ఈజీగా మానేస్తున్నారు. ఇంకొంతమంది దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత కూడా ఎలా ఉంటుందంటే వాళ్ళ పరిస్థితి, ఫోన్ రంగాల్ని మాట్లాడుకుంటూ వెళ్ళిపోవటం. ఇంకొంతమంది అయితే పక్క నుంచి సేవకులు వాక్యం చెప్తుంటే ఫోన్ మాట్లాడటం, ఫోన్ చూసుకోవటం. అంటే ఈ ప్రవర్తన అంతా ఏంటి దేవుని సన్నిధిలో అంటే, దేవుని సన్నిధి సామాన్యమైనదిగా భావిస్తున్నాము గనుకనే ఇటువంటి ఒక ప్రవర్తన కలిగి ఉంటున్నాం దేవుని సన్నిధిలో. వాక్యం చెబుతుంటే మాట్లాడుకుంటుంటాం, ఆరాధనకు సంబంధించిన కార్యక్రమాలు జరుగుతుంటే లేచి అటు ఇటు తిరగటం. ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారండి, పాపం వాళ్ళకి తెలియదు. పిల్లలకేంటి, వాళ్ళకి తెలియదు నేను అటు ఇటు తిరగకూడదని, మాట్లాడకూడదని, ఆడుకోకూడదని. వాళ్ళకి ఏం తెలుసు? పాపం చిన్నపిల్లలు కదా, వాళ్ళు అలా ప్రవర్తిస్తారు, చిన్నపిల్లలు కాబట్టి, తెలియదు కాబట్టి. కానీ మనం అలా చేస్తే, మనం చేస్తే అది తప్పా కాదా చెప్పండి? చాలా పెద్ద తప్పు. అందుకే దేవుడు తన గ్రంథంలో ఆయన పిల్లలైనటువంటి వారు ఆయన సన్నిధికి వచ్చేటప్పుడు ఎలా ఉండాలో ఆయన వ్రాయించినటువంటి మాట, నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. దేవుని మందిరమునకు వెళ్ళేటప్పుడు ప్రవర్తన ఎలాగుండాలంట అంటే, జాగ్రత్తగా అంటే దాని అర్థం ఏంటి? అనాలోచనగా ఉండకూడదు అని అర్థం, అదేనా? అందుకని మీరు ఈ విషయం ఎక్కడ మర్చిపోతారోనని ఒక బోర్డు మీద ఆ వాక్యం రాయించి మీరు మెట్లెక్కి వచ్చేటప్పుడు అక్కడే పెట్టాను నేను. కనుక దేవుని సన్నిధికి మనం వచ్చేటప్పుడు ఎలా ఉండాలంటే, నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే నువ్వు ఏ సన్నిధిలో ఉంటున్నావు, ఎక్కడ ఉంటున్నావు అన్న విషయం నువ్వు గుర్తించాలి. నువ్వు ఏదో మన ఇంట్లో ఉంటున్నట్లుగా దేవుని సన్నిధిలో ఉండకూడదు, మన ఆఫీసులో ఉంటున్నట్లుగానో, కాలేజీలో ఉంటున్నట్టుగానో, స్కూల్లో ఉంటున్నట్లుగానో, రోడ్డు మీద ఉంటున్నట్టుగానో మనం దేవుని సన్నిధిలో అటువంటి ఒక ప్రవర్తన కలిగి ఉండకూడదు మనం. ఎందుకంటే దేవుని సన్నిధి యొక్క ప్రాముఖ్యత మనం ఎరిగి ఉండాలి. దేవుని సన్నిధికి ప్రాముఖ్యతే లేకపోతే, దేవుని సన్నిధి అనేది సామాన్యమైనదిగా చూడకూడదు అని ఒకవేళ దేవుడు అనుకుంటే, మోషే గారితో దేవుడు, మోషే నీ కాళ్ళకున్న చెప్పులు విడిచిపెట్టమని ఎందుకు చెప్తాడు? అంతేనా? దేవుని సన్నిధికి ఏ ప్రత్యేకత లేకపోతే, దేవుని సన్నిధిని సామాన్యమైనదిగా చూడకూడదు అన్నటువంటి విషయం ఒకవేళ
మనం అనుకుంటుంటే అలా అనుకుంటే దేవుడు మోషే గారికి ఆ మాట చెప్పాల్సిన అవసరం లేదుగా, ఈ మాట రాయించాల్సిన అవసరం లేదుగా. అందుచేత క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధికి, దేవుణ్ణి మనం ఆరాధనకు మనం వస్తుంటే ఆ వచ్చేటటువంటి మనం ఎలా ఉండాలో మనకు తెలియాలి, సిద్ధపాటు ఉండాలి. నేను దేవుని సన్నిధికి వెళ్తున్నానన్న విషయం జ్ఞాపకం ఉండాలి. దేవుని సన్నిధి సామాన్యమైనటువంటిది కాదు అన్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మనకు పనులుంటే రావటం కాదు, పనులు పక్కన పెట్టి రావాలి. మనకు వీలుంటే రావటం కాదు, వీలు చేసుకొని రావాలి. కుదిరితే రావటం కాదు, కుదిరించుకొని రావాలి. అది అప్పుడు దేవుని సన్నిధి యొక్క ప్రాముఖ్యతను మనం గుర్తించినట్టు. అప్పుడు దేవుని సన్నిధి అనేది సామాన్యమైనది కాదు అని మనం ఎరిగినట్టు. మనం చిన్న చిన్న కారణాలకే మనం ఆరాధన మానేస్తున్నామంటే దేవుని సన్నిధి సామాన్యమైనదని మనం అనుకుంటున్నాం, అంతేనా? ఇప్పుడు ఆరోగ్యం బాగలేదు, ఆరోగ్యం బాగలేనప్పుడు ఏం చేస్తాం చెప్పండి? ఆరోగ్యం బాగలేకున్నప్పుడు మనం దేవుని సన్నిధికి రాలేము, ఆ సంగతి దేవునికి కూడా తెలుసు. కానీ ఆరోగ్యం బాగుండి, సమయము ఉండి, అవకాశం ఉండి ఆరాధనలు మానేసి పెళ్ళిళ్ళకంటూ, ఫంక్షన్లకంటూ, ఊర్లకంటూ మనం ఊరేగుతున్నాం అనుకోండి, దేవుని సన్నిధి సామాన్యమైనదిగా భావిస్తున్నట్ట కాదా? అంటే మనకి ఇంకా దేవుని సన్నిధి యొక్క ప్రాముఖ్యత ఏంటో మనకు తెలియలేదు. అందుకని ప్రియ దేవుని బిడ్డలారా, దేవుణ్ణి ఆరాధించడానికి వస్తున్నటువంటి మీరు లేదా మనము దేవుని సన్నిధి యొక్క ప్రాముఖ్యతను మనం గుర్తించాలి. దేవుని సన్నిధి సామాన్యమైనదిగా మనము భావించకూడదు.